శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ పనులు అస్సలు చేయకూడదు. లేదంటే సూర్య భగవానుడు ఆగ్రహించే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా పిలుస్తారు. సూర్యదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన జీవితాంతం చాలా పురోగతిని సాధిస్తాడని చెప్తారు. సనాతన ధర్మంలో ఆదివారాన్ని సూర్య భగవానుడి ఆరాధనకు అంకితం చేస్తారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల భక్తులపై సూర్య భగవానుని అనుగ్రహం కురుస్తుందని చెప్తారు. ఆదివారం పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఇలా చేయడం వల్ల మనిషి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది ఆదివారం ఉప్పు తినకూడదు. ఆదివారం ఉప్పు తినకూడదని చాలామంది అంటారు. ఇలా చెప్పడం వెనుక అంతిమ కారణం ఏమిటి అంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆదివారం రోజు ఉప్పు తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం వల్ల మనిషి చేసే ప్రతి పనికి ఆటంకం కలుగుతుంది. ఇది మాత్రమే కాదు, సూర్యాస్తమయానికి ముందు ఈ సాయంత్రం భోజనం చేయడం కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అలా చేయకపోతే నష్టమే. రెండవది, మాంసం, మద్యం సేవించవద్దు. ఆదివారం మాంసం, మద్యం అస్సలు తినకూడదు. ఇలా చేయడం ద్వారా జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా మారుతుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల సంపద, ఆస్తి వృధా కావడమే కాకుండా అనేక రోగాలు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మూడవది, ఈ రంగు దుస్తులను ధరించొద్దు. ఆదివారం జుట్టు కత్తిరించుకోవడం కూడా నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల సూర్యుడు బలహీనుడవుతాడని నమ్ముతారు. ఈ రోజున నలుపు, నీలం, గోధుమ లేదా నలుపు రంగు దుస్తులను ధరించడం కూడా అశుభం. అలాగే ఈ వస్తువులను అమ్మొద్దు. ధార్మిక పండితుల ప్రకారం ఆదివారం రోజున రాగితో చేసిన లేదా సూర్య భగవానుడికి సంబంధించిన వాటిని విక్రయించకూడదు. ఇలాంటి చర్యల వల్ల అశుభ శక్తులు చురుకుగా మారతాయి. ఇది మాత్రమే కాదు, ఆదివారం వాయువ్య దిశలో ప్రయాణించకూడదు. ఈ దిక్కుల్లోనే వెళ్లాల్సి వచ్చినా నెయ్యి, గంజి తిన్న తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి.